లక్ష్మీనాథసమారంభం నాథయామునమధ్యమాम् అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియాపార్థమిలరా, ఈరోజు మనం భగవద్గీతలోని కర్మయోగంలో 39వ శ్లోకం సంధార్థానుసంధానం చేసుకుందాం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పారేణ నలోచన దుష్పూరేణం. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణం కామరూపేణ కౌంతేయ దుష్పారేణ నలోచన. కౌంతేయ, ఓ అర్జున, దుష్పారేణ నిండింపన సఖ్యమైనది అనలేన సంతృప్తి నందనయోగు కామరూపేణ ఇచ్ఛారూపమైనది జ్ఞానికి నిత్యవైరిణ నిరంతరమ శత్రువు అయితేనా ఏ కామంచే జ్ఞానము ఆవృతం కప్పబడి. ఓ కుంతి కుమార, నిందింప సఖ్యముగానట్టు సంతృప్తినిచ్చినట్టు కోరికల రూపంగా కలిగిన ఈ కామం చేత జ్ఞానం కప్పబడింది. ఇది జ్ఞానికి పరమశత్రువు. ఈ శ్లోకమందు అజ్ఞాన మాయాస్వరూపము కామముల గురించి మరింతగా భగవానుడు తెలుపుతున్నాడు. కామపిశాజ్ఞానికి నిత్యవైరిగా ఇచ్చట వర్ణించబడింది. ఎంతగా ఆధ్యాత్మిక సాధనలు చేసును, జపతపాదులు సాధనలు చేసును సాధకుడు ఏమాత్రం అప్రమత్తంగాను ఈ కామపిశాచి కనిపెట్టిన అతన్ని పెట్టి పీడించి పతనం చేయడం ప్రయత్నించడం. ఎందరెందరో మహామేధావులు, సాధకులు, యోగానుష్ఠానపరులు, కౌశేకులు, పండితులు కూడా ఈ కామపిశాచమును వదిలి వసులై పతనము చెందిన చరిత్ర మన పురాణంలో గోచరించరు. కనుక ఇది జ్ఞానపదములో పయనించి మనకు ప్రబల శత్రువుగా వర్ణన చేయబడింది. మరియు ఇది అతను మిక్కిలి సన్నిహితంగా ఉన్న నిత్య నిరంతర శత్రువుగా భావింపవలను. ఏమరపాటు లేకుండా గానున్నను ఏ కొలది నిత్య సాధన లోపించినను తటాలను ఈ కామపిశాచం మాత్రంపై కొరికి పట్టుకుని పీడించు. కావున సాధకులు మిగుల జాగ్రత్తతో మెలగవలేనని హెచ్చరిక చేయబడుచు. ఈ కామమును తృప్తులైన అగ్నిహోత్రమును వర్ణించబోతున్నాముగా. సమిధలు వేసిన కొలది అగ్ని జ్వలించినట్టు భోగములను పెంచిన కొలది మరింత అనుభవింపాలని కోరికలే మెండుగా కలుగుతున్నాడు. అగ్ని చల్లారి వలన సమిధుల అగ్ని వేయకుండా నిలుపు చేయ విధానం వాంఛను నిరోధించినప్పుడు కామాగ్ని చల్లారను. అగ్ని సమిధులను కాల్చి భస్వం చేయ రీతిగా కామాగ్ని జ్ఞానమును పూర్తిగా నశింపజేయం. ఈ రీతిగా కామం యొక్క భయంకర స్వరూప స్వభావమును విశదముగా తెలిపిక ఆ కామపిశాచమును స్థానములు గూర్చి వివరించున్నాడు భగవాన్. శ్రీమతే రమ్మజామాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళాశాసనపరైమదాచార్యపురం సర్వైస్య పూర్వైరాచార్య సకృపాయాస్తు. స్వస్తి. జయ శ్రీరామ్. ఈ వీడియోకి నಮಗೆ నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి.